రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ లో మన తెలుగు రాష్ట్రాల వారు మరియు విదేశీయులు భారతీయ పౌరులు మొత్తం కలిపి దాదాపు 30 మంది దాకా చనిపోయారు. ఉగ్రవాదులు కేవలం హిందువులా లేక ముస్లింలా అని నిర్ధారించుకొని మరీ చంపారట. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే వారు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా నివసిస్తున్న మన ఐక్యతను విడగొట్టే ప్రయత్నం, తద్వారా మనలో మనకి గొడవలు పెట్టి మన దేశంలో అస్థిరత్వం నెలకొల్పాలన్నదే వారి లక్ష్యం. నరేంద్ర మోడీ గారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఈ దాడి చేసినందుకు గాను పాక్ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పాక్ పై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించారు. అంటే 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందం రద్దు చేశారు. అంటే భారత్ నుండి పాక్ కి ప్రవహించే సింధు నది మరియు వాటి యొక్క ఉపనదులను ఆపివేయడం, తద్వారా కర్మాగారాలకు మరియు వ్యవసాయానికి నీళ్లు అందకుండా చేసి ఆర్థికంగా మరియు ఆహారపరంగా పాకిస్తాన్ దేశాన్ని ఎండగట్టడం. అంతేకాకుండా పాకిస్తాన్ ప్రజల వీసాని రద్దు చేశారు. ఇక మీదట ఏ కారణం చేత కూడా పాకిస్తాన్ ప్రజలు భారత్లోకి రాకూడదు. ఆల్రెడీ భారత్ లో ఉన్న వాళ్ళు ఏప్రిల్ 31 వరకు భారత్ ని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. అత్యధికంగా పాకిస్తానీయులు భారత్ కి కేవలం వైద్యం కోసమే వస్తూ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో వైద్యం అతి తక్కువ ధరలో మన దగ్గరే దొరుకుతుంది కాబట్టి ఈ నిర్ణయంతో పాకిస్తానీయులకి గట్టి దెబ్బనే చెప్పాలి. ఇకపై భారత్ క్రికెట్ జట్టు పాకిస్తానీ టీంతో ఏ టోర్నీలో ఆడబోమని బీసీసీఐ ప్రకటించింది. ఇకపై పాకిస్తానీ యాక్టర్స్ భారతీయ సినిమాలలో నటించకూడదని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మళ్ళీ మన జోలికి రాకుండా ఏం చేస్తే బాగుంటదన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.